అంగన్వాడీలో న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మె చేస్తున్న శిబిరం దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ కాంగ్రెస్ మానస పుత్రిక అన్నారు తులసిరెడ్డి. అయితే ఇప్పుడు అంగన్వాడీల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను వారంలోపే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తులసిరెడ్డి. అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలల్లో, గర్భవతుల్లో, బాలింతల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదనే సదుద్దేశంతో ఈ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్ బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. వాళ్ళ సేవలు ప్రశంసనీయం. కానీ వాళ్ళకిస్తున్నటువంటి గౌరవ వేతనం చాలా స్వల్పం. టీచర్లకేమో నెలకు 11,500, హెల్పర్స్కేమో నెలకు 7,000. ఈ 11,500 ఇస్తున్నామని చెప్పేసి మొత్తం ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఇల్లు శాంక్షన్ చేయరు, అమ్మఒడి ఉండదు. కాబట్టి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, గ్రాట్యుటీ లేదు, పెన్షన్ లేదు. కాబట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తోంది ప్రభుత్వం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇలా డిమాండ్లు చాలా న్యాయసమ్మతమైనవి. పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ గౌరవ వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పడం, మడమ తిప్పడం జరిగింది. అందుకోసం అంగన్వాడీ అటు టీచర్స్ కానీ, హెల్పర్స్ కానీ 14 రోజులుగా వాళ్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ, ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ముఖ్యంగా యాప్లతో వచ్చేసి భూలోకంలో యమలోకం చూస్తున్నారు. కాబట్టి ఆ యాప్లను వచ్చేసి తొలగించాలని కొన్ని డిమాండ్లు వచ్చేసి వాళ్ళు గాంధీ పద్ధతిలో, అహింసా పద్ధతిలో చేస్తూ ఉంటే 14 రోజులు ఉంటే వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి మరొక వైపు వచ్చేసి ఒక దుర్మార్గంగా, ఒక ఫ్యాక్షనిస్ట్ విధంగా అంగన్వాడీ సెంటర్స్, మినీ అంగన్వాడీ సెంటర్స్ తాళాలు వచ్చేసి వాళ్ళ కార్యకర్తలతో, సచివాలయ సిబ్బందితో, వాలంటీర్స్తో దాన్ని పగలగొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేసి వాళ్ళ డిమాండ్లు న్యాయసమ్మతమైనవి కాబట్టి వాళ్ళకు పూర్తి మద్దతు ఇస్తున్నాము. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు వాళ్ళ సమస్యలను రాబో ఎన్నికల్లో మహిళల కన్నీటి వరదలో మీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది, వాళ్ళ కోపాగ్ని జ్వాలల్లో మీ ప్రభుత్వం మాడి మసైపోతుంది అని హెచ్చరిస్తూ ఇమ్మీడియట్ గా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని హెచ్చరిస్తున్నాం. ఆ విధంగా చేయకుండా పోతే ఇండియా కూటమి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ అధికారంలోకి వస్తే వచ్చిన వారం రోజుల లోపల ఈ అన్ని సమస్యలను, అన్ని డిమాండ్లను పరిష్కరించడం జరుగుతుందని వాళ్లకు హామీ ఇస్తున్నాం. అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలల్లో, గర్భవతుల్లో, బాలింతల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదనే సదుద్దేశంతో ఈ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది.